నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. ఏపీ మంత్రి మండలిలోకి నాగబాబు, సీఎం చంద్రబాబు ప్రకటన. కర్నూలు జిల్లా పత్తికొండ వాసికి అరుదైన గౌరవం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా గ్యాలంటరీ అవార్డు. ఎంబీయూలో ఆర్థిక అవకతవకలు, మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు. కోనసీమలో ఘోర ప్రమాదం, పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు. పాలన చేతకాక మాపై నిందలు వేస్తున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైఎస్ జగన్ పథకాలపై బాబు కుట్ర, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఈవీఎంల ప్రభుత్వం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తెలంగాణ తల్లికి అధికారిక గుర్తింపు, జీవో జారీ చేసిన ప్రభుత్వం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తాం, కేసీఆర్ సీఎం కావడం ఖాయం, కేటీఆర్. ఢిల్లీలో మళ్లీ అధ్వాన స్థితికి చేరిన గాలి నాణ్యత, 224 AQI లెవెల్స్. మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు, సుప్రీంకోర్టు. హైతీలో అమానుషం, చేతబడి నెపంతో 110 మంది వృద్ధుల ఊచకోత. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. క్యాపిటల్ దోషులకు క్షమాభిక్ష, ట్రంప్ ప్రకటన. రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు, మంత్రి అచ్చెన్నాయుడు. జమిలీ ఎన్నికలపై కేంద్రం ముందడుగు, ఈ పార్లమెంట్ సెషన్లోని జమిలీ బిల్లు తీసుకొచ్చే యోచన. సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకం, టీడీపీ ప్రకటన. తెలంగాణ బిడ్డలు ఎట్టి బిడ్డలు కాదు, మట్టి బిడ్డలు, గట్టి బిడ్డలు, మంత్రి సీతక్క. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూర్. విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త, 3 రోజుల పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్.